తనకు అనేక రూపాలున్నాయి. అన్నిటినీ గొప్పగా చేస్తుంది. తల్లి తనే, పరిపాలించేది తనే. సంతోషపరచడం తన బాధ్యతగా చూస్తుంది. కొన్ని సమయాల్లో కూతురుగా, కొన్ని సమయాల్లో అక్కగా భార్య స్థానాన్ని ఇల్లుగా మారుస్తుంది. తనే దుర్గమ్మ, తనే సీత, తనే నిర్భయ. ప్రత్యక్ష ప్రమాణం అంటారు, కానీ కొన్నిసార్లు కళ్ళతో చూసే నిజం సంపూర్ణమైన నిజంగా ఉండదు. అరే నిమ్మి ఆగు. ఆగు నిమ్మి, ఉండు. అనన్య, రేపు పాలవాడికి డబ్బులు ఇవ్వాలి. నేను ఇస్తానమ్మా, నువ్వు పద. లేట్ అవుతుందమ్మా. ఇదిగో గాయత్రి, ప్రసాదం తీసుకో. అన్నయ్య, ప్రసాదం తీసుకోండి. పారులు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు నీ ఎంగేజ్మెంట్ ఉంది కదా. ప్రియా రేపు నాగ్పూర్ వెళ్తుంది. తన్ని చూద్దామనే వెళ్తున్నాను. 1 గంటలో వచ్చేస్తాను. టిఫిన్ మొత్తం మిగిల్చకుండా తినాలి, సరేనా? ఎటువంటి కంప్లైంట్ రాకూడదు. శ్రద్ధగా చదువుకో. అనన్య, బాబాయ్, రేపు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసావు కదమ్మా. వచ్చిన వాళ్ల ముందు ప్రాబ్లం ఉండదుగా. అవును బాబాయ్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు తయారవ్వండి, అదే చాలు. ఇంకా ఒక్క పని కూడా పూర్తిగా అవ్వలేదు. ముఖేష్, ఏంటి ఇంకా ఇక్కడ లైట్స్ పెడుతున్నారు? త్వరగా నెక్స్ట్ పని అంటే చూడండి. అస్సలు టైం లేదు. ప్రణవ్, ఏంటి ఈ పని ఎప్పుడవుతుంది? టైం 4 అయిపోయింది. 5 గంటల నుంచి గెస్ట్లు వస్తారు. నాకైతే అర్థం కావట్లేదు. మీరేం చేస్తారు? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అన్ని టైంకి అయిపోతాయి. మీకే నేను ఫోన్ చేయాలనుకుంటున్నాను. అంతా అయిపోతుందని నాకు తెలుసు, కానీ టైం అవుతోంది కదా. సరే అభిషేక్, హాల్ పెండింగ్ అమౌంట్ ఉంది కదా, నేను రేపు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీకు చెప్పాను కదా మ్యామ్, టెన్షన్ పడకండి. మీ చెల్లెలి ఎంగేజ్మెంట్ అన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఈ బుకింగ్ అమౌంట్ కూడా తీసుకునేవాడిని కాదు. ఇంకా మీతో వర్క్ చేయాలి కదా. దట్స్ సో స్వీట్ అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్. అయినా అలా చేయకూడదు. నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను. కావాలంటే తర్వాత డిస్కౌంట్ చేయండి. సరే. అరే బాబాయ్, మీరా? నాకు తెలుసా అనన్య. ఇదిగో కుంకుమ పెట్టుకో. బాబాయ్, కానీ ఈ ఫంక్షన్కి ఖర్చంతా నువ్వే పెట్టావని తెలుసు. నువ్వు ఇంటికి పెద్దదానివి కదా. పారులు అత్తగారింటి వాళ్ళు అడుగుతారు. అందుకే కుంకుమ పెట్టుకో. అనన్య, అనన్య, ఏంటిది? అరే ఇది నేను ఆయన చేసే కదా ఉంచాను. ఎలా పడింది? నేను పడేశానా? అవునమ్మా, అంతా బాగా జరిగింది. వెండర్స్కి పేమెంట్ ఇచ్చేసాను. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతానా?
బన్సే 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 చెప్పండి సార్. నిద్రపోవడానికి డబ్బులు తీసుకుంటున్నావా? సారీ సార్, కొంచెంగా నిద్రపోయాను. మీరు ఫుల్గా తిని నిద్రపోయి డబ్బులు తీసుకెళ్ళండి, పని మాత్రం చేయకండి. అనన్య మేడం, మేడం మేడం మేడం, అనన్య మేడం, అనన్య మేడం, ఏమైంది? ఏమైంది ఇవిడికి? అరే మేడం. మ్యామ్ సార్, ఆవిడ చనిపోయింది అనుకుంటా. సార్ నన్ను కాపాడండి సార్. పోలీసు వాళ్ళు వస్తే నన్నే పట్టుకుంటారండి. నన్ను కాపాడండి సార్. హలో పోలీస్ స్టేషన్. సురేష్, ప్రశాంత్ వాడిలో ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో ఒక అమ్మాయి మీద దాడి జరిగింది. చాలా సీరియస్ గా ఉంది. సరే, నేను వెంటనే వస్తాను. అమ్మాయి చనిపోయింది అనుకుంటాను. అక్కడ మేనేజర్ 100కి కాల్ చేశాడు. నేను అరగంటలో వస్తాను. నువ్వు బ్యాంకెట్ హాల్ని సీల్ చేయి. ఓకే సార్. సార్ రండి సార్, నేను అంబులెన్స్కి కాల్ చేశాను. త్వరగా తీసుకెళ్ళండి. జంతువులా ఇలా కొట్టాడేంటి సార్? కాస్త కూడా జాలి లేకుండా ఎలా కొట్టుంటారు? ఈ కాపు సీరియస్ టాపిక్ మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడుకో. మీ లారీకి ఎంత డబ్బులు ఇస్తావో నాకు అది ఇస్తే చాలు. నువ్వు ఒక పిచ్చిదాన్ని. చూడు శేఖర్, ఏం చేస్తున్నావు? భలే, ఆశీష్, ఇప్పుడు నన్ను చూసావు కాబట్టి డ్రామాలు ఆపు. ఇదిగో చూడు, ఇప్పుడు ఈ ఫోటోని బేసిస్గా పెట్టుకుని కోర్టులో నువ్వు క్యారెక్టర్లెస్ అని నేను ప్రూవ్ చేస్తాను. ఈ ఫోటో చూస్తే నా క్యారెక్టర్ ప్రూవ్ అవుతుందో లేదో, కానీ నా మెడికల్ రిపోర్ట్ చూస్తే నువ్వు ఒక అబ్యూజర్ అన్న విషయం ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది ఆశీష్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక అబ్యూజర్ కి కోర్టు ఎప్పుడు బిడ్డను తీసుకోవడానికి అనుమతించదు. నౌ గెట్ అవుట్. అనన్య, నేను తున్నట్టుగా కనిపించింది సార్. సూరజ్, ఈ ఏరియాలో ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్ని ఫుటేజ్లు తీసుకురండి. అభిషేక్, ఈ రోజు ఇక్కడికి గెస్టులు ఎవరెవరు వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలి. అలాగే సార్. నమస్తే సార్. సార్ సార్, నీకెవరు డబ్బులు ఇచ్చింది? ప్రాణం పోయేలా కొట్టారు, నువ్వు మాత్రం నిద్రపోతున్నావు. నాకెవరు డబ్బులు ఇవ్వలేదు సార్. నన్నేం అడగలేదు, ప్రామిస్ గా. చెప్పు. కొట్టదు సార్, కొట్టదు. చెప్పు సార్. చెప్తాను సార్, చెప్తాను సార్. సార్ సార్, నేను ఏమీ చేయలేదు సార్. సార్, నేను రాత్రి కొంచెం తాగాను సార్. రాత్రి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, వెయిటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇదిగో తీసుకో. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు ఎంజాయ్ చేయి. అన్నిటికో విషయం జాగ్రత్త, ఎవ్వరికీ ఈ విషయం గురించి తెలియకూడదు. అలాగే సార్, థ్యాంక్ యూ. వెయిటర్ ఎవరు? అది ఎవరో నాకు తెలీదు, కానీ ముఖం చూస్తే కనిపెడతాను. తర్వాత సార్, మేడం గొడవ చేసుకుంటా ఉన్నారు. ఎవరితో? పెళ్లి కొడుకుతో పెద్ద గొడవ జరుగుతూ ఉంది సార్. మీరు పారుని లవ్ మ్యారేజ్గా చేసుకుంటున్నారా? మరి కట్నం సంగతి? అరే కాదక్క, వరదక్షిణేం కాదు. యాక్చువల్గా నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. అందువల్ల 10 లక్షలు నాన్నగారి నుంచి, అలాగే 10 లక్షలు మావయ్య గారి నుంచి ఆశీర్వాదంగా తీసుకుంటున్నాను. వాట్? ఐ డోంట్ బిలీవ్ దిస్. ధ్రువ్, నువ్వు ఆశీర్వాదం అంటూ వరకట్నం అడుగుతున్నావా? సీరియస్లీ? ఒకవేళ నీలో కాస్త మనసాక్షి ఉన్నా మీ నాన్నగారితో ఇది తప్పు అని చెప్పు. అక్క, నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. నేను ఈ ఇంటి అల్లుడిని. ఇంకా నువ్వు అల్లుడు కాలేదు ధ్రువ్. ఒకవేళ నువ్వు ఇలాగే నడుచుకుంటే నువ్వు కాలేవు కూడా. నేనెందుకు మాట్లాడకూడదు? ఒకవేళ ఇప్పుడు ఊరుకుంటే మన పారూర్ జీవితాంతం కష్టపడాలి. నువ్వేం చేయగలవు అది చెయ్యి. కుటుంబ విషయం మేము చూసుకుంటాం. బాబాయ్, మీరు ఈయన చెప్పింది కరెక్టే. అక్క, తినకు అర్థమైనట్టు చెప్పు. బ్రూటల్ రేప్,
మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇంకా బ్రూసెస్ ఉన్నాయి. అటెంప్ట్ టు మర్డరా? సీమన్ లేదా డిఎన్ఏ శాంపిల్ దొరికిందా? లేదు, కానీ విక్టిమ్ మీద జరిగిన దాడిని బట్టి చూస్తుంటే అతను లెఫ్ట్ హ్యాండెడ్ అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండెడ్. అనన్యతో ఎప్పుడు మాట్లాడగలం? ఆఫ్టర్ 48 hours. సార్, అనన్య ఫ్యామిలీ రాత్రి 10:30 గంటలకి హాల్ నుంచి బయలుదేరారు. అనన్య వెండర్స్ కి డబ్బులు ఇవ్వడం కోసం అక్కడే ఉండిపోయింది. అభిషేక్ దాదాపు 11:30కి అక్కడికి వచ్చారు సార్. 11:30 గంటలకు. అలా అయితే అక్కడ ఏమైతే జరిగిందో గంట లోపలే జరిగింది. బిట్టు, ఎంగేజ్మెంట్లో ఉన్న గెస్ట్లందరి ఫోటోలు సెక్యూరిటీకి నీకు మందిచ్చిందెవరని కనుక్కో. డాక్టర్ క్రిమినల్ లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండొచ్చు అంటున్నారు. అనన్యకి సంబంధించిన వాళ్ళలో ఎవరెవరు లెఫ్ట్ హ్యాండెడో కనుక్కో. ఓకే సార్. సార్, అనన్య కుటుంబంతో మాట్లాడాను. వాళ్ళు తన గోల్డ్ రింగ్ మిస్సింగ్ అని చెప్తున్నారు. ఆ గోల్డ్ రింగ్ ఫోటోస్ని నేను అన్ని చోట్ల సర్క్యులేట్ చేస్తున్నాను. ఎవరైనా అమ్మాలనుకుంటే మనకు తెలుస్తుంది. ఆ హాల్ మేనేజర్ ఇంకా వాచ్మెన్ వాళ్ళ హిస్టరీ కూడా తీస్తున్నాను. బహుశా వాళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందేమో. కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే సైకోపాత్ లాగా లేదు సార్. ఎంత దారుణంగా మర్డర్ చేయడానికి ఆ క్రిమినల్కి అసలు పశ్చాత్తాపం అనేదే ఉండదు. మంజు, సైకోపాత్ అనిపించట్లేదంటున్నావు ఏంటి? వీళ్ళేమీ వేరే ప్రపంచం నుంచి రారు. మన సమాజంలో మన మధ్యనే ఉంటారు. మనలాగే బిహేవ్ చేస్తారు, మంచిగా బిహేవ్ చేస్తారు. సమాజంలో తన్ని ఎలా చూపించుకోవాలో మీకందరికీ బాగా తెలుసు. అందువల్ల సంవత్సరాలకి వీళ్ళ నిజమేంటో తెలీదు. ఇలా చూడు, పెళ్లికి కార్డ్ శాంపిల్స్, డిజైన్స్ కూడా మనకు పంపించారు. నీకు నచ్చిందేదో చెప్తే వాళ్ళకి నేను చెప్తాను. అదంతా కరెక్టే, కానీ 10 రోజులు ఎలా జరుగుతుంది? ఇంత జరిగినాక ఎలా అండి? గాయత్రి, నువ్వు బాధపడద్దు, నేనంతా చూసుకుంటాను. నేనున్నాను కదా. నాన్న, ధ్రువునికి పోలీసులు వచ్చారంట. నాన్న, చాలా భయం వేస్తుంది. ఈ విషయంలో ఆయన ఇరుక్కున్నారంటే. నాన్న, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఏమన్నా ఆలోచించండి. ఈ అనన్య అన్నిటిని నాశనం చేసింది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, అదేం గొడవ కాదు. అదే ఏం జరుగుతుంది ఇక్కడ? నేను గాని మా ఫ్యామిలీ వాళ్ళు గాని ఏదైనా పేరు చెప్పామా? చూడండి సార్, ఇవి రొటీన్ క్వశ్చన్సే. ఎంగేజ్మెంట్ జరిగిన రోజు ధ్రువుకి అనన్యకి మధ్య గొడవ జరిగిందంట. గొడవలు అంటారు, పెళ్ళింట్లో జరిగేవి నార్మలే కదా ఇవన్నీ. పార్టీ నుండి ఏ టైంకి బయలుదేరారు? దాదాపు 10 గంటలకి. తిన్నగా ఇంటికే వచ్చావా, ఇంకెక్కడికైనా వెళ్ళావా? ఏంటి మీరు ఈ విధంగా అడుగుతున్నారు? నేను మాట్లాడుతున్నాను కదా. తిన్నగా ఇంటికే సార్ వచ్చాము. నేను ఫ్యామిలీతో పాటు ఉన్నాను. రావడానికి నాకు గంట పట్టింది. వాళ్ళు హాల్ అంత దూరం బుక్ చేశారు. మేము ఎక్కడ చెప్పామో అక్కడ బుక్ చేయలేదు వాళ్ళు. అండ్ ఆఖరి నిమిషంలో టైం అండ్ లొకేషన్ చేంజ్. మీ చేతుల్ని చూడొచ్చా? లెఫ్ట్. నువ్వు లెఫ్టీవా? లేదు, రైటే. ఎందుకు? ఏం లేదు. చెప్పమ్మా. నిమ్మీని ఇక్కడికి తీసుకురాకండి. నాకు నయమయ్యేంత దాకా తనని ఇక్కడికి తీసుకురాకు, సరేనా? సరే అమ్మా, నేను తన్నిక్కడికి తీసుకురానులే. అనన్య, ఆ రాత్రి నిన్ను ఎవరెలా చేశారన్నది గుర్తుందా? జూన్ 20 రాత్రి 8 గంటలకి నువ్వు మెహక్ వైన్ షాప్కి వెళ్ళావు. అప్పుడు నీ ఫోన్ లొకేషన్ ఉన్నది మీ ఇంట్లో. వైన్ షాప్ నుండి ప్రశాంత్ వాడి వెళ్ళావు. మంచి ప్లానింగ్ వేశావు, కానీ ఈ ఒక్క విషయాన్ని వదిలేశావు. ప్లానింగా? సార్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? గుర్తొచ్చింది. వాళ్ళ నా విస్కీ అయిపోయింది సార్. అది కొందామనే నేను వైన్ షాప్కి వెళ్ళాను సార్. అప్పుడు నా మొబైల్ ఇంట్లో వదిలేసి ఉండొచ్చు, కానీ వైన్ షాప్ నుంచి నేను తిన్నగా ఇంటికే వెళ్ళిపోయాను. చూడండి సార్, ఎలాంటి ఆధారం లేకుండా మీరు నన్ను ఇలా టార్చర్ చేయలేరు. ఎవరు దొరకలేదని నన్ను ఇరికించాలని చూస్తున్నారా? అనన్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. తను చనిపోవడానికి ముందు తన ఆఫీస్కి వెళ్ళాను. తన పార్ట్నర్ శేఖర్తో చాలా క్లోజ్గా ఉండింది. అందువల్ల నీకు కోపం వచ్చి ఉంటుంది.
సెపరేషన్ ముందు కూడా కొట్టావు కదా నువ్వు, ఇదంతా చూసాక మేలిగో ఇంకా హర్ట్ అయి ఉంటుంది. నన్ను బాగానే రెచ్చగొడుతున్నారు సార్, కానీ లేనిది నేను ఎలా చెప్పగలను? అప్పుడు నాకు ఎలాంటి కోపం రాలేదు. అనన్యాని నేను కొట్టానని చెప్తున్నారు. ఇప్పటి వరకు నా వేలు కూడా తను తాకలేదు సార్. ఆ గాయాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. తనే చేసుకుందా లేదా ఆసక్తితో చేయించుకుందా తెలీదు, ఎందుకంటే నన్ను వదిలించుకోవాలనుకుంది. సార్ మీరు నన్ను అడగడం కన్నా వెళ్ళి ఆ షేక్ని అడిగితే మంచిది. ఇప్పుడు అనన్య ఏమి చేయదు. వచ్చే వారం మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం, అందులో తనకి 70% ప్రాఫిట్ ఇవ్వాలా? 1% 70% ప్రాఫిట్ ఉంది తనకి, అది తనకి ఇవ్వాల్సిందే కదా. కానీ శేఖర్, ఇదంతా ఏమీ బాలేదు. కష్టమంతా మనదైతే ఫలితం మాత్రం తనది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను పర్మిషన్ లేకుండా ఆఫీస్కి రాకూడదు, నీకు అర్థం కాలేదా? బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి. ఏమైంది శేఖర్, ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? రేపు క్లయింట్ మీటింగ్ ఉంది, వాళ్ళు ఏం చెప్పినా ఓకే అను. క్లయింట్ సంతోషంగా ఉంటేనే మన కాంట్రాక్ట్ వస్తుంది. ఒకవేళ నీ బిహేవియర్ గనక ఇలాగే ఉంటే ఖచ్చితంగా మనకి కాంట్రాక్ట్ దక్కదు. ఫస్ట్ థింగ్, నేను ఈ కంపెనీకి పార్ట్నర్ని. ఇంప్రెస్ చేయాలంటే లవ్లీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. వాట్ యు మీన్ శేఖర్? క్లయింట్ ఇంప్రెస్ చేసే పని తనదా? లవ్లీన్ మన కంపెనీ ఈవెంట్ మేనేజర్, ప్రెజెంటేషన్ ఇవ్వడమే తన పని. క్లయింట్ ని ఇంప్రెస్ చేసే పని నీది. నేను ఇప్పుడే వెళ్తానా? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రెజెంటేషన్ పని ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా, ఆ పని ముగించు. ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి నీ సిస్టర్ ఎంగేజ్మెంట్ కి రెడీ చేసుకుంటున్నావు. నేను దేన్ని అవాయిడ్ చేయట్లేదు శేఖర్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ కంపెనీ కోసం 90% క్లయింట్స్ ని నేనే తీసుకొస్తున్నాను. ఏది ఇంపార్టెంట్ కాదని నాకు బాగా తెలుసు. కంపెనీ ఇప్పుడు నాకు ముఖ్యమే, కానీ నా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంది. అందువల్ల నా వరకు నాకు కంపెనీ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటాను. నీకు ఒక విషయం చెప్పనా? సీరియస్లీ, ఒకవేళ మనం కలిసి ఈ విధంగా పని చేయలేమని అనుకుంటే, సో ప్లీజ్ మనం విడిపోదాం. నాకు ఈ పార్ట్నర్షిప్ ఏది వద్దు. నువ్వు ఏదైతే చెప్పావో నేను అలా చెప్పాలనుకోలేదు. అది నువ్వు అర్థం చేసుకో. అనన్య అని చెప్పేది విను. అనన్య, మాకు విషయం తెలిసిందే, నువ్వు ఇంతకుముందు బ్యాంకెట్ హాల్ కోసం అనన్యని అప్రోచ్ అయ్యావు. అవును, నేను అప్రోచ్ అయ్యాను సార్, అది నా పని. ఈ విధంగా నేను ఇంకో 5 కంపెనీస్కి అప్రోచ్ అయ్యాను. ఈ ఫైల్లో దానికి సంబంధించిన లిస్ట్ ఉంది. ఇందులో ఇంకో లిస్ట్ కూడా ఉంది. ఆ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో, గెస్ట్, షెఫ్, వెయిటర్స్, వాళ్ళందరి డీటెయిల్స్ ఇందులో ఉంది. అనన్యకి స్పృహ వచ్చింది, మనం స్టేట్మెంట్ తీసుకుందాం. విపున్, అభిషేక్ దగ్గర స్టేట్మెంట్ తీసుకో. హాలుక గార్డ్ ఉన్నాడు కదా బల్జీ, వాడి బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. ఆల్కహాల్ కాస్త తక్కువగానే అనిపించింది సార్. ఆయనకి తెలియకుండా స్లీపింగ్ పిల్ ఇచ్చారు. వాట్? అంటే ఈ క్రైమ్ వెల్ ప్లాన్డా? అనన్య, మేము కొన్ని ప్రశ్నలు అడగాలి, మీరు సమాధానం చెప్పగలరా? అనన్య, మీరు అటాకర్ని చూసారా? ఎవరతను? అభిషేక్. ఎవరు? అభిషేక్. అభిషేక్? అవును. అక్క, నన్ను రోజు అడుగుతావు ఎందుకు? చెప్పానుగా నాకు ఎగ్జామ్ వస్తుందని. అప్పుడప్పుడు లైబ్రరీలో నాకు లేట్ అవుతుంది. సరేమ్మా, కానీ ఇంత లేట్ చేయకు. త్వరగా ఇంటికొచ్చి చదువుకోవచ్చుగా. 8 కదమ్మా అయింది, ఇదంతా ఒక లేటా? అసలు ఏంటమ్మా నువ్వు? లైబ్రరీ బుక్స్ ని ఎలా ఇంటికి తీసుకొస్తాను? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వచ్చేస్తాను. ఏంటి సమీర్ నువ్వు? నేనెంత భయపడ్డానో తెలుసా? నేను చచ్చి ఊరుకునేదాన్ని. నేను నీకేమైనా కానిస్తానా చెప్పు? నువ్వు నా ప్రాణం. ఏమైంది? మైథిలి, మన ఇద్దరం 2 ఏళ్లుగా డేట్ చేస్తున్నావు. నా మీద నమ్మకం లేదా? కాదు, అలా ఏం కాదు. ఇప్పుడు నాకు కాస్త కంఫర్ట్గా లేదు. కానీ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను. సార్, నేనేం చేయలేదు సార్. అది మేము తెలుసుకుంటాంలే, పద. సార్, నా మాట వినండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 నిజంగా నేనేం చేయలేదు సార్. సార్, నాకేం తెలీదు.
సార్ సార్ కొట్టుకోండి సార్, కొట్టుకోండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి, నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. నిజంగా మంచి ఎందుకు ఇలా చెప్పిందో నాకు తెలియదు సార్. కొట్టకండి సార్. సార్ ఏం చేస్తున్నారు వాడిని? వదిలిపెట్టండి సార్. సార్ 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 నేను రిటైర్డ్ కానిస్టేబుల్ హరిరామ్ మిశ్రా సార్. నేను కూడా పోలీస్ స్టేషన్ లోనే పనిచేశాను సార్. ఈ అభిషేక్ నా చెల్లెలు కొడుకే సార్. సార్ మీరు తెలియకుండా ఏదో తప్పుగా అనుకుంటున్నారు సార్. సార్ నాకు పెళ్ళైంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్. మా వదిన గారికి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు సార్. ఇంత పెద్ద తప్పు చేశావు, అప్పుడు వాళ్ళు గుర్తుకు రాలేదా? అది కాదు సార్, వీడు చాలా మంచి కుర్రాడు సార్. వీళ్ళ నాన్న మా అన్నయ్య కూడా ఈ ఊర్లో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు సార్. మంచి కుటుంబంలో పుట్టినవాడు క్రైమ్ చేయరా? ఆ అమ్మాయి తిన్నగా వీడి పేరే చెప్పింది. సార్ 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 వద్దు సార్. సార్ చెప్పేది సార్. నేనేం చేయలేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ కొట్టకండి సార్, నొప్పిగా ఉంది సార్. సూరజ్ అభిషేక్వి పాత రికార్డులు ఏమైనా దొరికాయా? సార్ గొడవలో కొట్లాట్లో ఏమీ లేవు. సంవత్సరం క్రితం ఢిల్లీలో ఒక హోటల్లో మేనేజర్గా ఉండేవాడు, అంతే సార్. రికార్డ్ క్లీన్గా ఉంది. సార్ ఇదే స్కెచ్ బ్యాంక్వెట్ గార్డ్ బన్సీ మూలంగా చేశాం. ఎందుకంటే వెయిటర్ లిస్ట్లో అసలు ఎవరు తెలియదన్నారు. అంటే వీడు బయటికి వెళ్ళాడు. వీడు అటాక్ చేసిన అవకాశం ఉంది. ఇదిగో నువ్వు కూడా ఎంజాయ్ చేయి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సరే సార్, థ్యాంక్ యూ. సూరజ్ ఈ స్కెచ్ని అన్ని చోట్లకి సర్క్యులేట్ చేయి. రైట్ సార్. అనన్య ఇలా చూడు, నువ్వు లోపలికి రామ్మా. రామా. అరే అందరూ అలా చూస్తారేంటి? ప్రారంభించండి. అనన్య నీకు నేను 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇక మీద ఇక్కడ ఏ సమస్య తీసుకురావద్దు. నేను ప్రాబ్లం చేస్తున్నాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. బాబాయ్ ఇక్కడ ఎవరికి ఏ దిగులు లేదు, కానీ నాకుంది కదా. అనన్య ఇంకొక వారం ఆగలేవా? పారులకి పెళ్ళైపోని తర్వాత నీకేమనిపిస్తుందో నువ్వు అది చెయ్యమ్మా. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నా. బాబాయ్ బాబాయ్ సార్ ముంబై నుంచి మీకు ఫైల్ తెప్పించాం. యాక్చువల్లీ ఇందులో కొంచెం నేను చెక్ చేయాలి. మెథలి గైపర్ 23 ఏళ్ల అమ్మాయి, ముంబై కాలేజ్ స్టూడెంట్, మెలడ్లో అద్దెంట్లో ఉంటుంది. ఏం చేస్తున్నావు? నీకు పిచ్చే కింద? సార్ తెలియకుండా చేశాను. నేను నెక్స్ట్ టైం ఇలా జరుగుతూ నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. లే అరే ఐ యామ్ సారీ. చదవాలి, ముందు బయలుదేరు. తెలియకుండా జరిగింది. ఐ సెడ్ ఇప్పుడే వెళ్ళు. నువ్వు ముందు వెళ్ళు, నేను చదువుకోవాలి. నేను చెప్పిందా నెక్స్ట్ టైం ఇలా జరగదు. ఐ సెడ్ గెట్ అవుట్. హలో చెప్పు. తర్వాత రోజు మెథలి ఫోన్ అటెండ్ చేయలేదు. అందువల్ల చెక్ చేయడానికి వాళ్ళమ్మ మొబైల్ ఉన్న ఫ్లాట్కి వెళ్లారు. జూలై 2020 మెథలిని బ్రూటల్ రేప్ చేశారు. మెథలికి ఉన్న గాయాలు అనన్యకున్న గాయాలు ఒకేలా ఉన్నాయి.
కానీ ఒకే తేడా, మెతలి చనిపోయింది. కానీ సార్ ఈ మైథిలికి సంసాల్వా సార్? లేదు, మేము అక్యూష్ని అరెస్ట్ చేశాం. వాడికి వ్యతిరేకంగా మా దగ్గర ఎవిడెన్స్లున్నాయి. వాడి సిమెంట్ దొరికింది. ఆ బిల్డింగ్ గార్డు కూడా వాడు లోపలికి వెళ్ళడం చూశాడు. మెతలితో గొడవ పడ్డం కూడా అతను చూశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాడికి రేప్ అండ్ మర్డర్ కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. సార్ నేను చెప్పేది నమ్మండి, నేను ఇన్నోసెంట్, నాకేమీ తెలీదు. తన శరీరంలో నీ సీమన్ దొరికింది. బిల్డింగ్ వాచ్మ్యాన్ నువ్వు గొడవ పడ్డం చూశాడు. నువ్వు తప్ప బిల్డింగ్ కి ఎవరు వెళ్ళలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వచ్చింటారు కదా. కథ చెప్తున్నావా? కథ చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? 2 ఏళ్ల ముందు నీ మీద కేసు వచ్చింది. ఒక అండర్ ఏజ్ అమ్మాయి జీవితాన్ని పాడు చేశావు. ఇప్పుడేమో ఈ అమ్మాయి. తను నా మొదటి గర్ల్ ఫ్రెండ్ ప్రియా. తను నాకు అబద్ధం చెప్పింది. తన వయసు 17 నాకు తెలీదు. తన వయసు ఎంతని అడిగితే నాకు 19 అని తను చెప్పింది. సరే, ఆ కేసు క్లోజ్ కూడా అయిపోయింది. కానీ పాపం ఆ మెతలి నీకు ఫేవర్ గా స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రాణాలతో లేదు. ఇక నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు. నీకు వ్యతిరేకంగా మా దగ్గర ఐ విట్నెస్ ఉంది, మెడికల్ ప్రూఫ్ ఉంది. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. నేను ఇన్నోసెంట్ సార్. సార్ సార్ రియల్లీ ఐ లవ్ హర్. సార్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి సార్. ఓకే సార్, సమీర్ 8 డేస్ క్రితం పెరుల మీద బయటకు వచ్చాడు. 17 రోజులు సార్. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాలేదు సార్. వాడంతా తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడనుకుంటున్నారా? మీ జ్యూరిడిక్షన్లో ఉన్న పూణేకి వచ్చి మరీ క్రైమ్ చేస్తాడనుకుంటున్నారా? అంటే ఇది సమీరే చేసుంటాడా? కానీ ఎందుకు? ఇది కోఇన్సిడెన్సా లేక ప్లానా? అది సమీరే చెప్పాలి. రండి సార్, రండి. ఇలా చూడండి సార్, ఎల్లుండు మా అమ్మాయికి పెళ్ళి, ఇవాళ మెహందీ, చుట్టాలందరూ కూడా వస్తారు. మీరు అలా రావాలనుకుంటే కొన్ని రోజుల తర్వాత రండి, పెళ్ళి అయిపోయినాక రండి. ఒకవేళ రావాలంటే యూనిఫామ్లో మాత్రం రాకండి. దీన్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. అలాగే మీరు ఏం అడగాలో తొందరగా అడగండి. అనన్య, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇలా చూడండి, వీడెవరో మీకు తెలుసా? కాదు. ఎవరితను? అనన్య, మీరు సరిగ్గా చూడండి. ఒకవేళ వీడే మిమ్మల్ని... లేదు 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 లేదు, అది అది అభిషేకే. ఎవరో తెలియని ఒక వ్యక్తి నా మీద ఎందుకు అటాక్ చేయాలి? ఇలా చూడండి అనన్య, వీడు సేమ్ ఇలాంటి క్రైమ్లోనే అరెస్ట్ అయ్యాడు ముంబైలో. అది అలా చేసింది అభిషేకే సార్. ఖచ్చితంగా చెప్తాను, అదే అభిషేకే సార్. సార్ నేను మీకు ముందే చెప్పాను, మైత్రిని నేను చంపలేదు, అలాగే తనని కూడా చంపలేదు. ఒక్క నిమిషం, మీరు డేట్ ఏం చెప్పారు? జూన్ 20 రాత్రి. కూర్చో కూర్చో కూర్చో. జూన్ 20 నేను ముంబై సివిల్ హాస్పిటల్లో ఉన్నాను. మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ. 19 నుంచి 23 జూన్ వరకు అక్కడే ఉన్నాను. మీకు నమ్మకం కలగకపోతే ఒక పెద్ద 5 సీసీటీవీ ఫుటేజ్ని మీరు చెక్ చేయండి. ఒకవేళ ఆ తర్వాత కూడా మీకు నమ్మకం కలగకపోతే నా దగ్గర 3 ఫ్రెండ్స్ ఉన్నారు, శుభం, ప్రీతం, సందేశ్. మాట్లాడండి. బై ద వే సార్, ఈసారి మీరు ఎవరిని బలివ్వబోతున్నారు? నన్నైతే కష్టం సార్. 23 జూలై 2020. ఆ రోజు నువ్వెవరినో ఢీ కొట్టావని చెప్పావు కదా? అప్పుడు నేను చెప్తే మీరు అసలు నమ్మలేదుగా, మరి ఇప్పుడు ఎందుకని అడుగుతున్నారు? వాడు మళ్ళీ ఇప్పుడు క్రైమ్ చేశాడు. మీకు విషయం తెలుసా సార్, మీరు ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశారు. ఒకవేళ అప్పుడు మీరు నా మాట వినుంటే, మీ పని మీరు చేస్తుంటే ఈ రోజుకి ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండుండేది సార్. నా జీవితం కూడా ఏమీ అయ్యుండేది కాదు, నా మైథిలి కూడా బ్రతుకుండేది సార్. సార్, సమీర్ నిజమే చెప్తున్నాడు. నేను హాస్పిటల్ రికార్డ్స్లో డేట్ చెక్ చేశాను. వాడి ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను. 19 నుంచి 23 జూన్ వరకు 24 గంటలు వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇద్దరు విక్టిమ్స్కి సేమ్ ఇంజరీస్. ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ కాదు.
సమీర్ లెఫ్టీ కూడా కాదు. మిథిలి మర్డర్ కేసులో నేను దేన్నైనా వదిలేసానా ఏంటి? సార్ ఓ పని చేద్దాం. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని మనం తీసుకుందాం, దాన్ని క్రాస్ చెక్ చేద్దాం. సార్ మీరే చెప్పారు కదా, మైథిలి కేసుని మీడియా చాలా ఎక్కువగా ప్రచారం చేసింది. ఒకవేళ అనన్య అటాకర్ కాపీ కెట్ అయ్యి ఉండొచ్చేమో. అవును, దానికి అవకాశం ఉంది. సరే, అనన్య కేసులో ఉన్న సస్పెక్ట్స్లో ముంబైకి చెందిన వాళ్ళు ఉన్నారా? అవును సార్, 2 పేర్లున్నాయి. ముందు ధ్రువ్, పారూర్ ఫియాన్సే. వాడు ముంబై యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇంకొకడు శేఖర్, అనన్య బిజినెస్ పార్ట్నర్. మొదట్లో ముంబైలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసేవాడు. అలాగే అనన్య ఎక్స్ హస్బెండ్ ఆశీష్ ఆర్ అభిషేక్? లేదు సార్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి ముంబైకి ఎలాంటి కనెక్షన్ లేదు. రా, నీకు బెయిల్ వచ్చింది. కొన్నాళ్ళు గుడ్ గర్ల్గా నాన్నతోనే ఉండు. కొద్ది రోజులే. వద్దమ్మా, నేను నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఇలా చూడమ్మా, మనం కలిసి ఉందాం. నాకు కొంచెం పని ఉంది. వద్దు, నేను వెళ్ళను, నేను మీతోనే ఉంటాను. ఇలా చూడు, ఏడోకు. ఆశీష్, నువ్వు గొడవ పడ్డది నాతోనే, కానీ ఈ సమయంలో నిమ్మి నీతో ఉంటేనే సేఫ్గా ఉంటుందనిపిస్తుంది. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. మీతోనే ఉంటాను. సార్, ముంబైలోని హాస్పిటల్లో ఏ కెమెరాలోనూ కూడా సమీర్ కనపడలేదు. మనం ఇందులో కాంక్రీట్ ఎవిడెన్స్ ని వెతకాలి. సార్, ఆ రోజు నేను కొంచెం తాగాను సార్. ఆ రోజు రాత్రి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, వెయిటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సార్. ఆ రెడ్ ఆర్క్ లో వాచ్మెన్ ఉన్నాడు కదా, వాడు స్కెచ్ గీయడానికి చెప్పాడా? లేదు సార్, ఇంతవరకు లేదు. త్వరగా వెతకండి. అలాగే విప్పులకు చెప్పండి, మిథిలి బిల్డింగ్ వాచ్మెన్ ఉన్నాడు కదా, వాడి 23 జూలై 2020 కాల్ రికార్డ్స్ కావాలి. రైట్ సార్. అతను మా బిల్డింగ్ వరకు వచ్చేసాడు. మీరు అతన్ని ఎలా వదిలారు సార్? వాడు బెయిల్ అప్లై చేశాడు. ఇప్పటి వరకు మన దగ్గర వాడికి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేదు, అందువల్ల బెయిల్ దొరికింది. సరిగాని మిమ్మల్ని బెదిరించింది అభిషేకేనని ఇంత షూర్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు అతన్ని చూసారా? లేదు, మోహన్ నేను చూడలేదు, కానీ అది అభిషేకే సార్. ఇంకెవరై ఉంటారో? సార్, మీరేమనుకుంటున్నారు? అభిషేక్కి ఇప్పుడే బెయిల్ దొరికింది, అంతలో బ్లాక్మెయిల్ చేయడానికి వస్తాడా? వాడంత తెలివి తక్కువ కాదు. వాడికి ఇప్పుడే బెయిల్ దొరికింది, అందరికంటే ముందు అనుమానం వాడి మీదకే వెళుతుందని వాడికి తెలుసు. అంటే వేరే ఎవరై ఉంటారు? సార్, సమీర్ వాడు ఏ సీసీటీవీ ఫుటేజ్లోనూ లేడు. సంగ్రామ్ వెనకాల వస్తున్నాడు చూడండి. మీ వెనకాలే ఉన్నాడు చూడండి. విపుల్. ఎస్ సార్. సరే చెప్పు. నాకు డబ్బులు ఇచ్చారు ఆ గాడికి మందు ఇవ్వమని. నేను కాలేజ్ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు నేను ఆ మనిషిని కలిశాను సార్. నిజమే చెప్తున్నావా? అవును సార్, అవును సార్. వాడు వీళ్ళల్లో ఒకడా చెప్పు. వీళ్ళల్లో ఒకడా? అవును సార్. ఎవరు? ఇతను సార్.
ఇతను అంటే నువ్వు 2 చేతులు యూజ్ చేయగలవు. ఏంటి సార్, నేను మిమ్మల్ని ఎంత నమ్మాను, మళ్ళీ అదే తప్పు చేస్తారనుకుంటే ఈసారి మీరు నా నమ్మకాన్ని చెడగొట్టారు. సూరజ్ ఇవి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి? సార్ సంవత్సరం క్రితం చెల్లెలు కొడుకు ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ఉంచిందే సార్ ఇదంతా. మీ మామ పోలీసు అవ్వడం వల్ల అది నీకు అనువుగా చేసుకున్నావు. పోలీసోళ్ల ఇల్లు ఎవరు చెక్ చేస్తారనుకున్నావు? హరిరామ్ కాంటాక్ట్ ద్వారా ముంబై నుంచి సమీర్ పరోల్లో బయటకు వస్తున్నాడని నీకు తెలుసు. వాడు బయటకు వచ్చిన వెంటనే నువ్వు పూణేలో అనన్యతో ఈ క్రైమ్ చేశావు. ఇప్పుడు నువ్వు మెతలిని ఎందుకు చంపావో చెప్పు. అనన్యని ఎందుకు టార్గెట్ చేశావు? మైథిలి స్మార్ట్, ఇంటెలిజెంట్, స్ట్రాంగ్ అయిన అమ్మాయి. తన జుట్టు మృదువుగా ఉంటుంది. ఐ లైక్ ఇట్. కానీ తను మగవాళ్ళని ముట్టుకొని మాట్లాడుతుంది. ఇదే తప్పుని అనన్య కూడా చేస్తుంది. దాట్ ఐ డోంట్ లైక్. అందుకే చంపేశాను. అనన్య విషయానికి వస్తే నేను మీకు సీక్రెట్ చెప్తాను. అనన్య లాగా 3 అమ్మాయిలు నా బకెట్ లిస్ట్లో ఉన్నారు. నేను మీకు 5 క్లయింట్ల లిస్ట్ ఇచ్చాను చూసారా? అదే బ్యాంక్వుడ్ హాల్ కోసం అప్రోచ్ అవ్వబోతున్నానని చెప్పాను కదా. ఇదే విధంగా నేను 5 కంపెనీస్ అప్రోచ్ అయ్యాను. ఇదిగో ఇందులో ఆ లిస్ట్. వాళ్ళు క్లయింట్స్ కాదు, వాళ్ళు నా టార్గెట్స్. అందరు అమ్మాయిలు బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, స్ట్రాంగ్. కానీ పాపం అనన్య తలరాతే అలా రాస్తుంది. సమీర్ పరోల్లో బయటకు వచ్చాడు. అదే టైంలో అనన్య చెల్లెల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ అవకాశం నేను ఉపయోగించుకున్నాను. ఒకవేళ ఆ కేసు మీ దగ్గరికి వస్తే మీరు సమీర్ని పట్టుకుంటారని నాకు తెలుసు. క్రిమినల్ ఎంత తెలివిగలవాడైనా సరే వాడు చట్టం నుంచి ఎప్పుడు తప్పించుకోలేడు. అరే అనన్య, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. సమీర్, ఐఎమ్ సారీ సమీర్. మేము చాలా పెద్ద తప్పు చేశాం. అన్నీ మేము చట్టరీత్యా చేసి తీరాలి. ఆధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేను కోర్టులో అప్పీల్ వేశాను. నీ కేసు త్వరలోనే పూర్తవుతుంది. కుదిరితే నన్ను క్షమించు. మృగం దాని అవసరం కోసం వేటాడుతుంది. ఇంకోవైపు అభిషేక్ లాంటి వ్యక్తులు రాక్షసులవుతున్నారు. కానీ ప్రతి సైకోపాత్ సిమ్టమ్స్ వాళ్ల కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి కేసుల్లో త్వరగా సైకియాట్రిస్టు సహాయం తీసుకోవాలి. అందువల్ల మానసికంగా బాధింపబడిన వాళ్ళు ఎప్పుడు తప్పనిపిస్తుందో దాన్ని సరిచేయాలనుకుంటారు. అందులో అమాయకులు శిక్షను అనుభవించాల్సి వస్తుంది.